థియేటర్లకు వచ్చి ల్యాండ్ అయింది. కమెడియన్స్ని హీరోగా పెట్టి సినిమాలు తీసిన ఒకవైపు అతని మీద ఉండేటువంటి పాత కక్షదారులు కూడా ఉంటారు. ఆ సైతాన్ సంరక్షకుడు ఎంటర్టైన్మెంట్ మీదే ఎక్కువ ఆధారపడ్డారు. థ్రిల్లర్ కామెడీ జోనర్లో సినిమాని నడపాలి అని అనుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ థియేటర్స్ ఉన్నటువంటి కండిషన్స్లో ఇది సరిపోదు, ఈ డోస్ సరిపోదు. అంటే ఆ స్కామ్ జరగటానికి వెనకాల మోటోగా పనిచేసినటువంటి భరద్వాజ్ గారు, జెట్టి థియేటర్లకు వచ్చి ల్యాండ్ అయింది. ల్యాండింగ్ ఎలా సేఫ్గా జరిగిందా, స్మూత్గా జరిగిందా, ఎలా జరిగింది అనేది అందరూ వెయిటింగ్. అంటే సత్య టర్న్ అయ్యాడు మెయిన్ లీడ్గా. అవును, అంటే దాదాపు హీరో అనే అనుకోవచ్చు. అదే హీరో సంబంధించి తనని మెయిన్ లీడ్ అంటాం. అంటే కమెడియన్స్ని హీరోగా పెట్టి సినిమాలు తీసిన చరిత్ర ఉంది కదా మనకి. అవును, అలా ఆ వరుసలోకి ఇప్పుడు అతను కూడా వచ్చేసాడు, సత్య కూడా వచ్చేసాడు. తను సస్టైన్ చేశాడు సినిమాని. తన తరహా, తన ధోరణి కామెడీతో నిలబెట్టగలిగాడు సినిమాని. అలాగే వెన్నెల కిషోరు ఇలా ఇతరుల నుంచి కూడా మంచి సపోర్ట్ దొరికింది అతనికి. సో ఎంటర్టైనింగ్గా సినిమాని నడుపుతూ అండర్ కరెంట్గా ఒక బ్యాంక్ స్కామ్ని తీసుకున్నారు. బ్యాంక్ స్కామ్ అంటే మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ. ఫైనాన్షియల్ క్రైమ్స్ చేసి చిట్ ఫండ్ కంపెనీలు మూసేసి, బ్యాంకులు మూసేసి వెళ్ళిపోయినటువంటి చరిత్ర చాలా ఉంది మనకి. కృషి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ఈ డబ్బులు తీసుకుని విదేశాలకు పారిపోయినటువంటి ఒక వ్యక్తిని వెనక్కి తీసుకురావడంతో కథ మొదలవుతుంది. మనకు కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, విజయమాల్యాన్ని పట్టుకొస్తున్నారు, వాళ్ళని పట్టుకొస్తున్నారు, వీళ్ళని పట్టుకొస్తున్నారని. అలాంటి ఒక బిగ్ ఫిష్ని వెనక్కి పట్టుకొచ్చేటప్పుడు ఆ ఫ్లైట్లో జరిగేటువంటి కథతో మొదలవుతుంది. ఇది మొదలయ్యి ఒకవైపు అతని మీద ఉండేటువంటి పాత కక్షదారులు కూడా ఉంటారు. వాళ్ళకి స్కీమ్స్ ఉంటాయి. చంపేయాలి అనేటువంటి స్కీము, మనం పగ తీర్చుకోవాలి అనేటువంటి స్కీము, ఇలాంటి రకరకాల సెక్షన్స్తో నిండినటువంటి ఒక ఏరియాలో అతను ఒక ఎవరు అనే అర్థం కానటువంటి ఇంకో క్యారెక్టర్. ఈ జరుగుతున్న సంఘటనలకి రియాక్ట్ అవుతూ ఉంటాడు, కానీ అసలు ఎందుకు రియాక్ట్ అవుతున్నాడో అతనికి తెలిసినట్టుగా ఆడియన్స్ కనిపించదు. అంటే ఆడియన్స్ని అలా సస్పెన్స్లో ఉంచి కథని నడపటం అనే దాని మీద ప్రధాన కేంద్రీకరణ జరిగింది ఈ సినిమాకి. బలం కూడా దాని మీద. కామెడీ అలాగే రకరకాల పద్ధతుల్లో, అంటే న్యూ జర్నీ కనెక్ట్ చేసుకోవటానికి ఇప్పుడు రోడ్ల మీద నడిచేటువంటి భాషనే సినిమాలో వాడుతూ అలా నడిపేశారు ఎంటర్టైనింగ్గా. అలా నడపడం ద్వారా యూత్ని పట్టుకోవాలి అనేది ప్రోగ్రామ్. ఇప్పుడు మేమ్లో చూస్తుంటాం, మేమర్స్ వాడే లాంగ్వేజ్ తెలుగు బూతుల్ని ఇంగ్లీష్లో వాడటాలు, అంతే. ఫన్ ఫైర్స్ అన్నీ కూడా అందుకోసమే వాటిని ప్రాపర్గా డెలివరీ చేయటం కోసమే వీళ్ళందరినీ మోహరించారు. ఈ కామెడీ ఆర్టిస్టులందరినీ మోహరించడం. సత్య వెన్నెల కిషోర్ కాంబినేషన్లో వచ్చిన కామెడీ డైలాగులు బాగున్నాయి. అవును, ఇద్దరు టైమింగ్తో వెళ్తారు కదా. టైమింగ్తో వెళ్ళటం అనేది కనెక్ట్ అయింది జనాలకి. అలా నడిచిపోయింది. దానిలో కూడా పెద్దగా సెంట్రల్గా చెప్పుకోవడానికి అదేదో ప్రయోజనమా మరొకట అనేది దానికంటే కూడా ఎంటర్టైన్మెంట్ మీదే ఎక్కువ ఆధారపడ్డారు. థ్రిల్లర్ కామెడీ జోనర్లో సినిమాని నడపాలి అని అనుకున్నారు. మధ్యలో కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా నడిచినప్పటికీ వాళ్ళ ప్రధాన ప్రోగ్రాం థ్రిల్లర్ కామెడీని. ఆ జానర్లో సినిమాని జనాలకు కనెక్ట్ చేయడానికి ఏం వెయ్యాలో అవన్నీ వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది ఒక జస్ట్ కాలక్షేపం సినిమాగానే చూడాలి, అంతకు మించి పెద్ద ప్రాధాన్యతలు ఏం లేవు దానిలో. అదేలేండి, ఫస్ట్ వాళ్ళు చెప్తుంది కూడా అదే కదా, కామెడీ ఎంటర్టైన్ అవుతూ వెళ్తారని. మీరు ఎంటర్టైన్మెంటే, సరదాగా థియేటర్కి వచ్చి కూర్చోవాలి. కానీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి పద్ధతి చూస్తే ఇవి ఒకప్పుడు ఈ పద్ధతి నడిచింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ థియేటర్స్ ఉన్నటువంటి కండిషన్స్లో ఇది సరిపోదు, ఈ డోస్ సరిపోదు. ఓకే, ఇంకొంచెం కంటెంట్ బేస్డ్గా వెళ్ళాలి. కంటెంట్ బేస్డ్గా పెడుతూ ఒక కొత్త ఎలిమెంట్ చెప్పాలి. ఆ కొత్త ఎలిమెంట్ల దిశగా ఐడియాస్ పెడుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా ఒక బ్యాంకు దివాళా తీసి ఒక స్కామ్ ఒకళ్ళ మీద వేసేసి ఒక మనిషి మరణానికి కారకుడయ్యి ఆ బ్యాంకు, అంటే ప్రధానంగా బ్యాంక్ ఎవరైతే పెట్టారో వాళ్ళలో ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యి
ఈ టోటల్ అమౌంట్తో విదేశాలకు పారిపోయినటువంటి ఒక వ్యక్తి అక్కడి నుంచి పట్టుకురావటం, అజయ్ క్యారెక్టర్ అవును అవును అక్కడి నుంచి తీసుకురావాలనుకోవడం, దానికి ఇంటర్పోలు ఇక్కడి నుంచి సహకారం, ఇవంతా మనకి బాగానే అల్లుకున్నారు కథని. అజయ్ క్యారెక్టర్ గ్రౌండ్లో ఉంది. ఒక పొలిటీషియన్, ఒక ఐబీ చీఫ్ అన్నట్టుగా మాటలు అదే అంటే వీళ్ళకి సమాజం నుంచి ఉండేటువంటి సపోర్టు, వీటిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఇంకొంచెం రూటెడ్గా వెళ్ళాలి. రూటెడ్గా వెళ్తే ఒక టైంలో కోఆపరేటివ్ బ్యాంకులు విపరీతంగా లేచిపోయినాయి, చార్మినార్ బ్యాంకు ఇవన్నీ. ఆ పరిస్థితిని లోన్స్ తీసుకున్న వాళ్ళు, అలాగే లోన్స్ తీసుకునే పద్ధతి, దాని మీద కూడా కొంత డ్రైవ్ వెళితే కొత్త ఎలిమెంట్ ఏదో ఒకటి ఉండాలి, కొత్త పాయింట్ ఉండాలి. అంటే ఆ స్కామ్ జరగటానికి వెనకాల మోటోగా పనిచేసినటువంటి కొన్ని కీలక విషయాలు ఉంటాయి. అవి జనాల్లో పెద్దగా చర్చ జరగదు. అలాంటి ఒక ఎలిమెంట్ని పెడితే తప్ప జనాలు థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు. అదే అక్కడ మిస్ అయ్యారు. వీళ్ళు ప్రధానంగా అదే కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా అసలు సస్పెన్స్. వీడు అంతా కలగాపులకం చేసేస్తుంటాడు, కానీ ఎవరనేది అర్థం కాదు. లాస్ట్లో క్లైమాక్స్ కూడా ఆడు చెప్పడు, ఆడి పేరేంటో ఆడు చెప్పడు. క్లైమాక్స్ కూడా ఇంతకీ జెట్లీ ఎవరు అనేది రివీల్ కాదు సినిమాలో. మేబీ సీక్వెల్ తీయాలనే ఐడియా ఉంది. సీక్వెల్కి వేసారు రూట్. అదే అలా వేసి అది డిస్క్లోజ్ చేయకుండా అలా క్లోజ్ చేసి వదిలేశారు. ఒక ప్రోగ్రామ్ ఉంది సినిమాలో. రితీష్ రాణా తను ఆల్రెడీ మొత్తం వదలరా 2 అవును జనాన్ని కనెక్ట్ చేశాడు కదా. అంటే ఒక చిన్న పాయింట్ ఆధారంగా ఒక కామెడీని నడిపేసి జనాల్ని సరదాగా థియేటర్లో కూర్చోబెడదాం. అంటే పర్టికులర్గా వీళ్ళ టార్గెట్ కూడా యూతే. యూత్ని టార్గెట్ చేసుకోవటం వల్లనే ఆ తరహా డైలాగులు దొరికినాయి. వాళ్ళు మత్తు వదలరాలో చేసింది కూడా అదే పద్ధతి, అదే ఫార్ములా ఇక్కడ కూడా తీసుకొచ్చారు. వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక సెంట్రల్ ఇది ఉండాలి. అదే మీరు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ థియేటర్స్ బ్యాడ్ కండిషన్లో ఉన్నాయి. థియేటర్కి వెళ్ళటం అనేది అద్భుతం అంటే తప్ప థియేటర్కి రావట్లేదు జనాలు. లేకపోతే ఎక్కడో చోట డౌన్లోడ్ చేసి చూద్దాంలే అనే మూడ్లోకి వెళ్ళిపోయారు. అంటే జనాల్ని సరదాగా ఎంటర్టైన్ చేద్దాము అనే ఐడియాకి కాలం చెల్లింది. కొంచెం వాళ్ళకి ఏదో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉండాలి కాన్సెప్ట్లో కొంచెం జనాలకి కనెక్ట్ అయ్యేటువంటి ఎలిమెంట్ని వెతికి పెట్టడం అనే దాని మీద కేంద్రీకరణ జరగాలి. లేకపోతే కష్టం సినిమాలు సస్టైన్ అవటం. ఒకప్పుడు ఇలాంటి కథలు నడిచిపోయినాయి, అది ఒక దశ. ఇప్పుడు ఆ దశ దాటాము అనేది పట్టించుకుని కథలు వర్కౌట్ చేయగలిగితే బెటర్గా ఉంటుంది అనేది అనిపించింది ఈ సినిమా చూశాక.